ఎరుపులోన మెరుపుంది పోరాడే శక్తి ఉంది, ఎరుపులోన మెరుపుంది పోరాడే శక్తి ఉంది. జోహార్ కామ్రేడ్ బదాం ఎల్లారెడ్డి, జోహార్ జోహార్, జోహార్ కామ్రేడ్ బదాం ఎల్లారెడ్డి, జోహార్ జోహార్. కొనసాగిద్దాం బదాం ఎల్లారెడ్డి గారి ఆశయాలను, కొనసాగిద్దాం కొనసాగిద్దాం, కొనసాగిద్దాం బదాం ఎల్లారెడ్డి ఆశయాలను. కొనసాగిద్దాం కొనసాగిద్దాం. లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం. బదాం ఎల్లారెడ్డి లాల్ సలాం. జోహార్ కామ్రేడ్ బదాం ఎల్లారెడ్డి, జోహార్ జోహార్, తెలంగాణ సాయుధ పోరాట వీరుడు బద్దం ఎల్లారెడ్డి గారికి జోహార్ జోహార్. సాధిస్తాం ఆయన ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం, సాధిస్తాం ఆయన ఆశయాలను. సాధిస్తాం సాధిస్తాం. జోహార్ కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి గారికి, జోహార్ జోహార్, జోహార్ కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవంలో భాగంగా ఈరోజు ఇల్లందగూడ మండలం గాల్పల్లి గ్రామానికి చెందినటువంటి బద్దం ఎల్లారెడ్డి గారి స్తూపం వద్దకు వచ్చేసి ఇవాళ నివాళులు అర్పించడం జరిగింది. దీనిలో భాగంగా ఏదైతే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముందుండి పాల్గొన్నటువంటి మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి గారిని స్మరిస్తూ యువత కూడా ముందు భవిష్యత్ తరాల్లో కూడా ఈ ప్రజల కోసం కార్మికుల కోసం ముందుండి పోరాడాలని చెప్పేసి ఏదైతే బద్దం ఎల్లారెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే బద్దం ఎల్లారెడ్డి గారి ఆశయ సాధన కోసం మేము మా వంతుగా యువతగా ముందుకెళ్ళడం కొనసాగుతూ ఉంది. ఏదైతే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంగా ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10 నుండి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు గాలిపల్లికి బద్దం ఎల్లారెడ్డి గారి స్తూపానికి మరి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆయన ముందుండి మరి మన తెలంగాణ పోరాటం నడిపించిన మహాన వ్యక్తుడు, తెలంగాణ సాయుధ పోరాట వారసుడు. ఆయన తలుచుకుంటూ రాబోయే కాలంలో ఇప్పటి యువత ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకుపోయి భవిష్యత్ తరాలకు మరి ఆయన ఆలోచనలు అందించవలసిన అవసరం ఉంది, ఆయన బార్డర్ నడవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రస్తుతం మన తెలంగాణలో కావచ్చు, దేశంలో కావచ్చు పెద్ద ఎత్తున ప్రజల్ని భయభ్రాంతకు గురి చేసే విధంగా, అదేవిధంగా మతోన్మాదం పెంచే విధంగా, ప్రజల మధ్య ఐక్యత లేకుండా ఒకరికొకరు కొట్లాడబెట్టుకునే విధంగా ఈరోజు రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసినట్టయితే భారతదేశంలో బీజేపీ అనుసరిస్తున్న మతోన్మాద విధానం చాలా ప్రమాదకరంగా మారింది. ఈ తరుణంలో మరి ఇప్పుడు ఆనాడు కమ్యూనిస్టులు ఏదైతే మతానికి అతీతంగా, కులానికి అతీతంగా మొత్తం మానవులందరూ ఒక విధంగా ఉండాలని పోరాటం చేసినటువంటి స్ఫూర్తితోటి మరి ఇప్పుడు ఈ రాబోయే కాలం కూడా ప్రజలందరూ ఆ విధంగా చైతన్యంగా ఇటువంటి ప్రమాదకరమైనటువంటి విధానాన్ని వ్యతిరేకించే విధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాట సందర్భంగా అందరికి పిలుపునివ్వడం జరుగుతుంది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ తెలంగాణ సాయుధ పోరాటం మరి ఆనాడు భూమి కొరకు, భుక్తి కొరకు, బడుగు బలహీన వర్గాల కోసం జరిగినటువంటి పోరాటాన్ని అప్పుడు పెద్ద ఎత్తున ప్రజలు, మట్టి మనసులు ఉన్నటువంటి పేద ప్రజలందరూ పాల్గొని మరి ఆ మహిళలు కూడా తుపాకులు పట్టి పెద్ద ఎత్తున భూస్వాములకు, జమీందారులకు, రజాకార్లకు వ్యతిరేకంగా నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి అప్పుడు నైజాం ప్రభుత్వాన్ని మొత్తం పారిపోయే విధంగా చేసినటువంటి ఆ మాత్ర పోరాటాన్ని మరి వక్రీకరించి ఈరోజు బీజేపీ ఆ తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముస్లిం హిందువుల పోరాటంగా చిత్రీకరిస్తూ దాన్ని తప్పుదో పట్టించే విధంగా ఈరోజు ఈ రాజకీయంగా లబ్ధి పొందే కొరకు ఈరోజు బీజేపీ ప్రభుత్వం దాన్ని అనుసరిస్తాను, దాన్ని ప్రచారం నిర్వహిస్తుంది. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాము. నిజంగా ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాట వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం కమ్యూనిస్టులే, వారికి హక్కు ఉంది కానీ ఇతర ఎవరికి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి కుతంత్రాలు, కుయత్నాల ద్వారా ప్రజలు తప్పుదో పట్టించే విధాన్ని బీజేపీ మానుకోవాలని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా తెలంగాణ సాయుధ పోరాట వారసు ఎవరంటే వాళ్ళు కమ్యూనిస్టులే, మతోన్మాదులకు ఎలాంటి హక్కు లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రేపు పెద్ద ఎత్తున సిరిసిల్లలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా సభ కూడా అంబేద్కర్ చౌరస్తాతో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి ఆ సభను రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలియజేస్తాను. దీనికి ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ స్కైలాబ్ గారు హాజరవుతా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.